భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవుసం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క రైతు యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది రైతులు ఇక్కడ దాదాపుగా 10 ఎకరాల్లోనైతే పొగాకు పంటను సాగు చేస్తున్నటువంటి రైతులను మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఈ రోజు మనం రావడం జరిగింది. తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఒక ఎకరంలో పొగాకు పంటను సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. ఆ యొక్క రైతు పేరే రవీందర్ రెడ్డి. ఆ రవీందర్ రెడ్డి గారిని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇక్కడ పొగాకును పండించడానికి కారణాలు ఏంటిది, ఎవరి వల్ల ఈ యొక్క పొగాకు పంటను వేశాడు, వీళ్ళ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఈ పొగాకు పంటను సాగు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఒకసారి మీ వివరాలు కూడా మాకు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. మాది వెంకటాపూర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం, తిమ్మాపురం విలేజ్. ఓకే నా అండి. పేరు లెక్కల రవీందర్ రెడ్డి. రైట్ అండి. మొత్తంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నేను 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. మొత్తం ఏమేమి క్రాప్స్ చేస్తారు? తోట వేస్తాం, పత్తి వేస్తాం, తోట అంటే మిరప తోట, వరి వేస్తాం. వరి. ఆ, మొత్తం ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది మీకు? మాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. ఇప్పుడు మీరు పొగాకు పంటను సాగు చేస్తున్నారు, అందుకే మనం రావడం జరిగింది. ఈ పొగాకు పంటను మన కాడ సాగు చేయడానికి కారణాలు మీరు ఏం వెతుకున్నారు అసలు? ఇతర పంటలు వేయడం వల్ల నష్టంగా ఉన్నది కాబట్టి మా బంధువులు హుజరాబాద్ ఏరియా ఎల్లంపల్లిలో ఉంటారు. అక్కడ వాళ్ళను తెలుసుకుంటే లాభసాటిగానే ఉంటుందంటే ఈ పంట మేము ఒక 5 రైతులు పోయి చూసి వచ్చి మేము ఇక్కడ ఈ ములుగు జిల్లాలో ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ ఇప్పుడు ములుగు జిల్లాలో ములుగు జిల్లాలో ఫస్ట్ టైం ఈ పంట వేయడం. ఇక మేము ఇప్పుడు సేద్యం చేస్తున్నాం. ఓకే ఓకే. ఈ డేరా ఎందుకు వేసుకున్నారు? ఇది పొగాకు వర్షానికి ఎండకు ఎండద్దండి. ఓకే ఓకే. నీడకే ఆరబెట్టాలి. మొత్తానికి నీడకే ఆరబెడతారు. నీడకే ఆరబెట్టాలి. ఓకే. నీడకి ఆరబెడితేనే కలర్ ఉంటది, లేకపోతే ఎండకైతే పేడ అవుతుంది, రేట్ రాదు, క్వాలిటీ ఉండదు. మొత్తం ఒక ఎకరంలో అయితే సాగు చేస్తున్నారు. మొదటిగా మీరు సాగు చేసే ముంగట మీరు దీని విత్తనాల రూపంలో ఉంటాయి, నారు రూపంలో ఉంటాయి, ఎట్లాంటిది? ఇది విత్తనాలు నర్సరీ చేస్తారండి. నారు మనకు అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదండి. 30 ఎకరాలు అయితే ఈ గింజలు విత్తనాలు ఇచ్చి నర్సరీ చేస్తారండి. కంపెనీ టొబాకో కంపెనీ. కానీ ఇప్పుడు మేము ఆంధ్రకెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఆంధ్రకెళ్ళి అంటే ఒక మొక్క లెక్కన ఇట్లా మీకు ఇట్లా మూట ఉంటదండి. మూటకు 1500 అయితే. ఓకే. అందులో ఎన్ని మొక్కలు మనం అంచనా వేయచ్చు? అందులో మనం 3000 మొక్కలు 2000 మొక్కలు అంచనా వేయచ్చు. అంటే దానికి ఎంత అన్నారు కాస్ట్? ఫస్ట్ 1500 3000 వరకు మొక్కలు. ఓకే ఓకే. మామూలుగా మీరు ఈ పొగాకును సాగు చేసే ముందు మనం మిరప, పత్తి ఇలాంటి రకాలు సాగు చేసారు. కానీ ఆ యొక్క నేలకు మరి మన నేలకు ఈ పొగాకు అనుకూలం అంటే మీరు ఇలాంటి టెస్టులు ఏమి చేయించుకున్నారా? టెస్టులు ఏం చేయించలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. కొంత అనుకూలంగానే అవ్వబడుతుందండి. ఈ దిగుబడి వచ్చినాక విషయం. ఇంకానైతే ఇప్పటి వరకు మీరు ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు నాటుకున్నారు? మేము నవంబర్ లో నాటుకున్నాం. నవంబర్, డిసెంబర్, ఇప్పుడు జనవరి, 3 నెలలకే మీకు ఇప్పుడు పంట చేతికి వస్తుంది. ఇంకా 3 నెలలు ఉంటుంది. ఇంకా 3 నెలలు. మొత్తం ఇది 6 నెలల పంట. ఓకే ఓకే. మామూలుగా మీరు మొలకలు నాటేటప్పుడు ప్రధాన మడిలో ఎట్లా నేలను ఎట్లా చదును చేసుకున్నారు, ఏమన్నా వేసారు అందులో? దానిలో మనం ఇది జీలుగు, పెసర, అంతర్ పంట, అది మన పచ్చి రొట్టె వేసి కలియదున్ని మంచిగా కుళ్ళినాక మీరు ఇది సాగు చేసి. ఓకే ఓకే. మొత్తానికి అంటే మామూలుగా దీనికి బోదెలు ఇంత వేయడం తోటి పెట్టుకున్నారు మీరు? మేము 30 ఇంచులు పెట్టినామండి. 30 ఇంచులు అంటే సాలుకు 30 సెంటీమీటర్లు. మొక్కకు ఎంత ఉంటుందండి? మొక్కకు 5, 4, 6 సెంటీమీటర్లు పెట్టుకున్నాం. 5 సెంటీమీటర్లకు ఒక చిన్న స్కేల్ దాదాపు అట్లా పెట్టుకున్నారా? జానడు మొక్క మధ్యలో అట్లా పెట్టుకున్నాం. ఓకే ఓకే. ప్రధానంగా మీరు ఇది చేసినప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక 15 రోజుల ఎంబడి ఏమన్నా రోగాలు గానీ తెగుళ్ళు గానీ ఏమన్నా కనబడ్డాయా మీరు? తెగుళ్ళు అంటే ఏం లేవండి. ఒకటి లద్ది పురుగు వస్తుంది, పొగాకు లద్ది పురుగు అని. అది ఒకటి మనం ప్రొక్లైమ్ 2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇమామెక్టిన్ బెంజైట్. ప్రొక్లైమ్ అంటే ఇమామెక్టిన్ అందులో ఉండేది. ఓకే. తెగుళ్ళు ఎలాంటి తెగుళ్ళు ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది? ఏం లేవండి, తెగులు ఏం లేవు. ఓకే ఓకే. మామూలుగా ఎలాంటి ఎరువులు వేస్తారు మీరు? డిఏపి, అమ్మోనియం, యూరియా బాగా వాడద్దండి. కొంచెం యూరియా బాగా వేయడం వల్ల ఉన్న ప్రాబ్లం అని చెప్పిన ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి అన్నారు? యూరియా వేయడం వల్ల కలరు మన మాకు దాని క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు ఎరువులను వేయాలని చెప్పిండు? యూరియా గానీ ఎకరాన ఒక కట్టగండి, ఒక బస్తా ఎకరానికి సరిపోద్ది? ఇంకా సరిపోతుంది. 6 నెలల పంట సరిపోతుంది అంటే ఎకరా అంటే 4-5 సార్లు వేయాలి. 4-5 సార్లు అంటే మార్చుకుంటూ ఫస్ట్ డిఏపి వేసినాం, తర్వాత 20, తర్వాత అమోనియం,
పొటాష్ కాల్షియం కూడా వేసుకోవచ్చు. మామూలుగా మనం ఆకుకు చూస్తే రంధ్రాలు కనబడుతుంది. దాన్ని ఏమైనా తెగులు అంటారా? అది తెగులు లేకపోతే దాన్ని దేనికి తెగులు సంకేతం? కాదండి, అది ఈ ఆకు అయిందని సంకేతం అండి. ఆహాహా. ఆకు మనం అయిందని తెంపడానికి. తెంపడానికి సిద్ధమైనట్టు అన్నట్టు. ఓకే ఓకే. మీరు ప్రధానంగా ఆకులను తెంపిన తర్వాత మీరు ఇక్కడ తీసుకువచ్చి దీని కింద ఫస్ట్ ఏం చేస్తారు? ఒక్కొక్క ప్రాసెస్ చెప్పండి. తీసుకొచ్చినాక మనం ఒక డబ్నా ఉంటదండి, సుతిల్ దారానికి ఓకే. 1 by 1 వరుసగా కుచ్చాలండి. కూర్చుతారు. కుచ్చి ఓకే. దాన్ని తీసుకుపోయి ఇట్లా ఈ సెడ్ ఉంది కదా, ఇట్లా ఇట్లా కట్టెలు కట్టుకున్నాం కదా, ఉమ్. మధ్యలో 6 ఫీట్ల సన్న ఉంటాయండి. ఈ కట్టెలకు 6 ఫీట్లు 6 ఫీట్లు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క దూరం మనకు కట్టుకోవాలి. దానికి మధ్యలో జానడు విడిచిపెట్టి ఇట్లా 5-6 ఇంచులు విడిచిపెట్టుకుంటూ 1/2 ఫీట్ విడిచిపెట్టుకుంటూ కట్టుకోవాలి. మనం గాలి వెలుతురు అంత సమానంగా పోయేటట్టు ఉండాలి. ఓకే. ఎన్ని రోజులకు మామూలుగా ఇది మనకు మొత్తానికి డ్రై అయినట్టు ఏర్పడుతుందండి? 15 రోజులకు. 15 రోజులకు. తర్వాత ప్రాసెస్ ఏంటిదన్నారు? తీసుకుపోయి మడత ప్రెస్ చేసి మడత వేయాలండి. మడత ఇంటికాడికి పట్టుకుపోతారా? ఇంటికి పట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అడవులు ఉన్నది కాబట్టి ఇంటికాడికి పోతే మనకు భద్రత ఉంటుంది. తర్వాత ఈ ఆరబెట్టిన 10 రోజుల తర్వాత ఆరబెట్టిన తర్వాత ఇంటికి పోతారు. తర్వాత దాన్ని ఇట్లా మండలు కట్టి మళ్ళీ మీరు మార్కెట్ టుబాకా వాళ్ళు ఇక్కడ హుజరాబాద్ దగ్గర ఎల్లంపల్లి మనకు తక్కువ విస్తీర్ణం ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు పాయింట్ ఇవ్వలేదండి. మేము హుజరాబాద్ కు దగ్గర ఎల్లంపల్లికి కొంచెం మీ ట్రావెల్ ఖర్చులతో మా ట్రావెల్ ఖర్చులతో తీసుకపోతే అక్కడ బేయర్లు ఉంటారు వాళ్ళు ధర నిర్ణయిస్తారు. ఓకే ఓకే. మీరు వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు బంధువులతో తెలుసుకున్నారు కదా, ఎంత క్వింటాలకు అమ్మే అవకాశం ఉంది? క్వింటాల్కు ఇప్పుడు ప్రజెంట్ మన మార్కెట్ స్టార్ట్ అయిందండి, 15,000 నడుస్తుంది. 15,000 నడుస్తుంది. అటు ఇటు 15,000 నడుస్తుంది. మిగతా రకాలకు పోలిస్తే ఈ యొక్క పొగాకును సాగు చేస్తే ఎట్లా ఉంటది? మామూలుగా మిగతా రైతులు కూడా తెలుసుకోవాలి కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పటికైతే లాభసాటిగానే ఉన్నదండి. అంటే మనం పెట్టిన మా బంధువుల ద్వారా కానీ తెలుసుకున్న ప్రకారం లాభసాటిగా ఉన్నదంటేనే మేము తేవడం జరుగుతుంది. ఒక ఎకరానికి మొత్తం ఎన్ని క్వింటాల వరకు ఈ పొగాకును మనం దిగుబడి తీయచ్చండి అందాజ 6 నెలలకు? ఇప్పుడైతే 10 క్వింటాల మీద వస్తుంది అంటాము. 10 క్వింటాల మీద. మనకు ఈ పెట్టుబడి స్టార్టింగ్ నుంచి వెళ్ళి అంటే నారు నుంచి వెళ్ళి దున్నుకాలు, అదే విధంగా ఎరువుల ఖర్చు, పిచికారి ఇలాంటివి అంటే స్ప్రేయింగ్ మొత్తం పెట్టుబడి ఎంత ఖర్చు అయి ఉంటది? 50,000 వచ్చింది. 50,000 దాకా వచ్చింది. దాదాపుగా అంటే 15,000 × 10 వేసుకుని 1,50,000 అన్ని ఓను కూడా 1,00,000 వరకు మిగిలే అవకాశం ఉందా? ఉన్నదండి. ఈ రేటు ఇలాగానే ఉంటది కానీ దిగుబడి రైతులు ఎక్కువ పెడితే తగ్గిపోతా ఉంటది కదా రేటు, డిమాండ్ ఉంటుంది. అవునవును. ఈ ఆకును తెంపడానికి మీరే తెంపుతారా మీ ఇంట్లో, లేకపోతే మీరు కూలీలను సంప్రదిస్తారా? మనం లేబర్ తీసుకుంటాం. లేబర్ ఎంత ఇస్తున్నారు వాళ్ళకు? డైలీ 300. మనం ఒక ఎకరాన్ని తెంపడానికి మనము ఎన్ని రోజులు పడుతుంది? ఒక క్వింటల్ ఎంతమంది పడతారు? ఎన్ని రోజులు పడుతుంది? క్వింటల్ 10 మంది పడతారండి. ఒక క్వింటల్ 10 మంది పడతారు. ఓకే ఓకే. మామూలుగా ఇది ఇప్పుడు 3 నెలలకు మీరు తీస్తున్నారు, ఆ తర్వాత ఇంకొక 3 నెలలకు వస్తూనే ఉంటుందా? డైలీ వస్తూనే ఉంటుందా? లేదండి, ఇప్పుడు ఇస్తున్నాం కదా, మళ్ళీ వారం రోజులకు మీరు చేనులో చూసింది పండుగ వస్తాం, ఎల్లో కలర్ వస్తే మనం పక్క తెంపడానికి సిద్ధమైన. లేకపోతే అది లేట్ అయింది అనుకో ఎండిపోతుంది అక్కడికి రాదు, అది క్వాలిటీ తగ్గింది. ఓకే ఓకే. అంటే బయట ఎండబెట్టడం కన్నా మరి నీడలో ఎండబెట్టడానికి గల కారణాలు ఏంటంటే? నీడకు ఎండబెట్టడమే కంపెనీ టుబాకా వారు వాళ్ళకి సూచించింది. నీడకు ఎండబెడితేనే కలరింగ్ ఉంటది, దాని క్వాలిటీ ఉంటది. అంటే మామూలుగా పొగాకు అంటేనే ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. ఇప్పుడు చేనులలో కన్నా ఇక్కడ కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంది కదా? కొంచెం వస్తుంది, అంత బాగానైతే ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఓకే ఓకే. సో మీరు మీ తరపున అదేవిధంగా మీ చుట్టుపక్కల రైతులకు, మన రైతాంగానికి మీరేం చెప్తారు పొగాకు పంట గురించి? ఈ అనుకూలంగా రేటు ఉండి మన భూములకు ఇక్కడ అనుకూలంగా ఉంటే పెట్టుకోవచ్చు. ఒక ఎకరానికి అయితే 15 క్వింటాల వరకు 10 మీద వస్తుంది అండి. ఇక భూములను బట్టి, సాయిలను బట్టి, ఓకే, దాన్ని మనం చేతులను బట్టి ఉంటుంది. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి క్రాప్ గురించి మిగతా రైతులకు కూడా తెలియజేసినందుకు. చూసారు కదా రైతు సోదరులారా, తనకున్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక ఎకరంలోనైతే పొగాకును సాగు చేస్తున్నారు. ఇతనితో పాటు దాదాపుగా ఇక్కడ 5 మంది దాదాపుగానైతే ఒక 10 నుంచి 15 ఎకరాల వరకు పొగాకు పంటను సాగు చేస్తున్నామని అయితే రైతు చెప్తున్నారు. దాదాపుగానైతే ఒక ఎకరానికి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని కూడా అతను ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.